అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. అల్హమ్దులిల్లాహి వహ్దా వస్సలాతు వస్సలాము అలా మల్లా నబియ్య బఅద అమ్మా బఅద్. రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం. ఈనాటి శీర్షిక ప్రళయ దినాన నెలకొల్పబడే త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని యొక్క భయంకరత్వం. త్రాసు గురించి వింటున్న వివరాలతో ఇహలోకంలోనే మనకు ఒక గుణపాఠం రావాలి. మనం దైనందిక జీవితంలో చేసే సత్కార్యాలు పెరుగుతూ ఉండాలి, మరియు దుష్కార్యాలు తగ్గుతూ ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా రేపటి రోజు ఆ త్రాసులో తూకం చేయబడతాయి. ప్రళయ దినాన ఎప్పుడైతే సూక్ష్మమైన విషయాలను కూడా త్రాసులో పెట్టబడి తూకం చేయడం జరుగుతూ ఉంటుందో, ఇవన్నీ విషయాలు కర్మపత్రాల్లో కూడా రాయబడి ఉంటాయో, ఆ కర్మపత్రాలను కూడా తూకం చేయడం జరుగుతుందో, ఈ విషయాల్ని అపరాధులు, పాపాలు చేస్తూ ఉన్నవారు ఈ విషయాన్ని చూసి చాలా గాంభీర్యతకు గురి అవుతారు. వారు స్వయంగా ఏమంటారు ఆ సందర్భంలో, ఆ విషయాన్ని అల్లాహు తాలా సూరే కహఫ్లో తెలియజేశాడు. వవుదిఅల్ కితాబ్, కర్మపత్రాలు వారి ముందు పెట్టడం జరుగుతుంది. ఫతరల్ ముజ్రిమీన ముష్ఫికీన మిమ్మా ఫీహ్, అపరాధులను నీవు ఆ రోజు చూస్తావు, వారు భయకంపితులై వాటిలో ఉన్న రాయబడిన ఆ విషయాలన్నిటిని చూసి భయకంపితులైపోతారు. వయకూలూన్, మరియు అంటారు, యా వైలతనా మాలి హాదల్ కితాబ్, మా పాడుగాను ఇది ఎలాంటి గ్రంథం, ఎలాంటి కర్మపత్రం. లా యుగాదిరు సగీరతం వలా కబీరా, ఏ చిన్నదానిని కానీ ఏ పెద్దదానిని కానీ వదిలేయకుండా మొత్తం దీంట్లో రాసేయబడింది. ఇల్లా అహ్సాహా, ప్రతి ఒక్కటి అందులో చేర్చడం జరిగింది. వవజదు మా అమిలు హాదిరా, వారు చేసుకున్న సర్వాన్ని వారు తమ ముందు హాజరుగా చూస్తారు. వలా యద్లిము రబ్బుక అహదా, నీ ప్రభువు ఎవరిపై కూడా ఏమాత్రం అన్యాయం చేయడు, ఎవరిపై ఏ రవ్వంత కూడా దౌర్జన్యం చేయడు. ఇంతేకాదు, ప్రళయ దినాన నెలకొల్పబడే ఆ త్రాసు యొక్క మరో విశిష్టత, మరో ప్రత్యేకత ఏముంటుందంటే, అది మనిషిని తూకం చేస్తుంది, మరియు మనిషిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతని యొక్క బరువును తెలియవరుస్తుంది. అల్లాహు అక్బర్. మనిషిలో ఎంత విశ్వాసం ఉంది, దానిని బట్టి అతని బరువు ఎంత కాగలుగుతుందో దానిని చూపిస్తుంది. ఇంతకుముందు ఇలాంటి హదీసులను కొందరు విని తిరస్కరించే ప్రయత్నం చేశారు. నౌదు బిల్లా, అస్తగ్ఫిరుల్లా. కానీ ఒక నిజమైన విశ్వాసి ఖురాన్లో వచ్చిన విషయాన్ని, హదీసులో వచ్చిన విషయాన్ని ఏ స్థితిలో కూడా తిరస్కరించలేడు. ఎందుకంటే అల్లాహ్ చెప్పిన మాట, ప్రవక్త తెలిపిన మాట 100% నిజమవుతాయి. అది ఇప్పుడు ప్రస్తుతం మనకు అర్థం అయినా కాకపోయినా. కానీ అల్లాహు అక్బర్, అల్లాహ్ యొక్క దయ కూడా ఎంత గొప్పగా ఉంది. నా దాసులు నేను పంపిన ఏ విషయాన్ని కూడా తిరస్కరించవద్దు. కొన్ని సందర్భాల్లో వారికి మింగుడు పడని విషయాన్ని వారు ఏదైనా తిరస్కరించి పాపానికి గురి కాకూడదు అని అల్లాహు తాలా ఈ అభివృద్ధి చెందిన కాలంలో ఇలాంటి కొన్ని విషయాలను కూడా వెలికి తీస్తాడు. ప్రజలు కొన్ని విషయాల్ని, నూతన కొన్ని పరికరాల్ని ఉనికిలోకి తీసుకొస్తారు. వాటి ద్వారా అల్లాహ్ తెలిపిన విషయాలను నమ్మడానికి మరింత సహాయం కలుగుతుంది. ఉదాహరణకు ఈ రోజుల్లో పెద్ద పెద్ద మాల్స్లలో, మరికొన్ని షాప్లలో
ఒక మిషన్, ఒక పరికరం ఉంటుంది. నీవు 50 రూపాయలు, 100 రూపాయలు, $5, $10 దాంట్లో వేసి దాని మీద నీవు నిలబడ్డావు, 2 చేతులు ఇలా పెట్టావు అంటే కేవలం నీ బరువు మాత్రమే కాదు, నీలో షుగర్ ఎంతున్నది, నీలో బీపీ ఎంతున్నది, కొలెస్ట్రాల్ ఎంతున్నది, ఈ విధంగా మన శరీరం లోపలి ఎన్నో విషయాల్ని కేవలం మనం మన పాదాల మీద 2 చేతులు ఇలా పెట్టడం ద్వారా అన్ని విషయాలు కూడా అక్కడ తెలుస్తూ ఉంటాయి. కొంచెం ఆలోచించండి. మనిషి ఆ సృష్టికర్త ఇచ్చినటువంటి చిన్నపాటి జ్ఞానం, వమా ఊతీతుమ్ మినల్ ఇల్మి ఇల్లా ఖలీలా, అల్లా వద్ద ఉన్న జ్ఞానంలో మీకు ఆవగింజంత కూడా దొరకలేదు. సముద్రం అందులో సూదిని ముంచి తీస్తే ఎంత తక్కువ అవుతుందో అల్లా యొక్క జ్ఞానంలో మనకు లభించిన జ్ఞానం అంత కూడా కాదు. అయినా ఇంతటి చిన్నపాటి జ్ఞానంతో మనం ఇలాంటి పరికరాలు, ఇలాంటి యంత్రాలు తయారు చేస్తున్నాము. మరియు ఇంత జ్ఞానం పొందిన తర్వాత ఆ సర్వజ్ఞాని చెప్పిన మాటల్ని తిరస్కరిస్తున్నాము. ఇదేనా మనకు న్యాయం? అందుకని సోదరులారా, పరలోక దినాన నెలకొల్పబడే ఆ త్రాసులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే, మనిషిని ఎప్పుడైతే తూకం చేయడం జరుగుతుందో అది అతనిలో ఉన్న విశ్వాసాన్ని బట్టి అతని యొక్క బరువును తెలియజేస్తుంది. అల్లాహు అక్బర్. సహీ బుఖారీలోని హదీస్, ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియబరిచారు, ఇన్నహు లయఅతి రజులుల్ అజీము సమీను యౌమల్ కియామహ్ లా యజిను ఇందల్లాహి జనాహ బఊద. అల్లాహు అక్బర్. ప్రళయ దినాన ఒక లావుపాటి మనిషిని తీసుకురావడం జరుగుతుంది, ఆ త్రాసులో పెట్టడం జరుగుతుంది. కానీ అతని బరువు దోమ యొక్క రెక్క అంత కూడా ఉండదు. దోమంత కాదు, దోమ యొక్క రెక్క బరువు ఎంత ఉంటుందో అంత కూడా అతని బరువు ఉండదు. మళ్ళీ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు సూరా కహఫ్లోని ఈ ఆయత్ చదివారు, ఫలా నుకీము లహుం యౌమల్ కియామతి వజ్నా. అల్లాహ్ ఆయతులను తిరస్కరించిన వారు, పరలోక దినాన్ని తిరస్కరించిన వారు, ఇలాంటి వారికి మేము ప్రళయ దినాన ఏ బరువును లెక్క చేయము, ఏ బరువును కట్టించము. గమనించారా? దీని ద్వారా మనకు తెలిసిన గుణపాఠం ఏంటి? మనకు ఇష్టమైన ఆహారాలు భుజిస్తూ మన శరీరానికి ఎంతో మనం బలం చేకూరుస్తున్నాము. జిమ్లోకి వెళ్ళి ఎక్సర్సైజ్లు చేసి అన్ని రకాల బాడీ బిల్డర్లుగా మనం తయారవుతున్నాము. ఇంకా ముఖం అందం లేకుంటే ఎన్నో స్నూ పౌడర్లు పెట్టుకొని, ప్లాస్టిక్ సర్జరీలు చేసుకొని మనం ప్రజల మధ్య అందంగా కనబడటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాము. కానీ ఎంత చేసినా ఈ శరీరం కుళ్ళిపోయేది, మట్టిలో కలిసేది. మిగిలి ఉండేది ఏమిటి? మన ఆత్మ. దీనికి కావలసిన విశ్వాసం, దీనికి కావలసిన సత్కార్యం, దీనికి కావలసిన అల్లా పంపినటువంటి ఆకాశం నుండి వచ్చినటువంటి ఆహారం, ఖురాన్, హదీస్, అది దానికి మనం ఇవ్వకుంటే, సత్కార్యాల అలవాటు చేయకుంటే ప్రళయ దినాన మన ఈ శరీరాలు ఏమాత్రం బరువుగా ఉండవు. ఎప్పుడైతే బరువుగా ఉండవో నరకం పోవాల్సి వస్తుంది. మరి అల్లా కాపాడుగాక. ఆ త్రాసు యొక్క గాంభీర్యత, కష్టతరం, దాని గురించి వచ్చిన హదీసులు వింటే ఎంత ఏడ్చినా, పిడబొబ్బులు పెట్టినా లాభం ఉండదు. మనలో మార్పు రావాలి, మనలో ఒక చేంజెస్ రావాలి. ఆ కష్టతరం గాంభీర్యత ఏమిటో తెలుసుకుందాము.
మహాశివులారా, ప్రళయ దినాన త్రాసును ఏర్పాటు చేయడం అనేది ప్రజలపై వచ్చి పడే ఆపదల్లో ఒక పెద్ద ఆపదగా లెక్కించబడుతుంది. ఎలా అంటే, దీనికి సంబంధించిన హదీసులు ఏవైతే వచ్చి ఉన్నాయో వాటి ద్వారా మనకు ఈ విషయం బోధపడుతుంది. అందులో ఒకటి, ఆ సందర్భంలో ఎప్పుడైతే త్రాసును నెలకొల్పడం జరుగుతుందో, ప్రజల యొక్క కర్మలు కర్మపత్రాలు తూకం చేయబడతాయో, ప్రతి ఒక్కరూ తనను తప్ప ఇంకెవరి గురించి కూడా పట్టించుకోడు, ఎవరి గురించి కూడా ఆలోచించడు. ఆ విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా తెలియపరిచారు. అయితే జరిగిందేమిటంటే, ఒకసారి హజరత్ ఆయిషా సిద్దికా రదియల్లాహు తాలా అన్హా నరకాన్ని గుర్తు చేసి ఏడుస్తున్నారు. అల్లాహు అక్బర్. అలాంటి పుణ్యాత్ములు కూడా ఉండే ఆ రోజుల్లో. ఈ రోజుల్లో కొడుకు ఆరోగ్యం బాగలేదు, తల్లి హాస్పిటల్లో ఉంది, ఇలాంటి విషయాలు విని మనకి ఎంతో ఏడుపు వస్తుంది. కానీ ఒక్కసారైనా కనీసం ఒంటరిగా ఉండి అల్లాహ్ను గుర్తు చేసి, నరకాన్ని గుర్తు చేసి ఎప్పుడైనా మనం కన్నీరు కార్చామా? ఆయిషా రదియల్లాహు తాలా అన్హా నరకాన్ని గుర్తు చేసి ఏడుస్తున్నారు. అదే సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంట్లో ప్రవేశించారు. ఆయిషా, ఏమైంది? ఏ విషయం నిన్ను ఏడిపిస్తుంది? ఎందుకు ఏడుస్తున్నావు అంటే ఆయిషా రదియల్లాహు అన్హా చెప్పారు, ప్రవక్త, నరకాన్ని గుర్తు చేశాను, అందువల్ల నాకు ఏడుపు వచ్చింది. అయితే ఒక విషయం చెప్పండి, ప్రళయ దినాన మీరు మమ్మల్ని గుర్తు పెడతారా? ఆ రోజు మమ్మల్ని మర్చిపోకుండా మీరు గుర్తు చేస్తారా? మరో ఉల్లేఖనంలో ఉంది, ఆయిషా రదియల్లాహు తఆలా ప్రశ్నించారు, ప్రవక్త, ఏ భార్య లేదా భర్త అయినా తన భార్య లేదా భర్తను, ఏ ప్రియుడైనా తన యొక్క ప్రియమైన వారిని గుర్తు చేస్తారా ఆ ప్రళయ దినాన? ఆయిషా రదియల్లాహు అన్హా గారి యొక్క ఈ ప్రశ్నకు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సమాధానం ఇచ్చారు, అమ్మా ఫీ సలాసతి మవాతిన్ ఫలా యజ్కురు అహదున్ అహదా. ఆయిషా, 3 స్థానాలు, 3 ప్రదేశాలు పరలోకంలో ఎలా ఉంటాయంటే, అక్కడ ఆ సందర్భంలో ఎవరు కూడా ఎవరినీ గుర్తు చెయ్యరు. అల్లాహు అక్బర్. ఒకటి, అల్ మీజాన్, త్రాసు నెలకొల్పడం జరిగినప్పుడు, హత్తా యఅలం అయఖిఫు మీజానుహు అమ్ యత్కుల్, అతని ఆ త్రాసు పల్లాలు పుణ్యాలతో బరువుగా ఉంటాయా లేక తేలికగా ఉండి మీదికి లేసిపోతాయా తెలిసే అంతవరకు ఏ మనిషి మరో మనిషిని గుర్తు చేయడు. రెండవ స్థానం, ఇందల్ కితాబ్, ప్రతి ఒక్కరికి వారి కర్మపత్రాలు ఇవ్వబడుతున్న సందర్భంలో ఎప్పుడైతే హా ఉముక్రఉ కితాబియా, పుణ్యాత్ములు విశ్వాసులు, ఇదిగోండి నాకు నా కర్మపత్రం నా కుడి చేతిలో ముంగటి ద్వారా దొరికింది, తీసుకోండి, మీరు కూడా చదవండి అని ఏదైతే అంటూ ఉంటారో, అలాంటి సందర్భంలో ప్రతి ఒక్కరికి వారి కర్మపత్రం ఇవ్వబడే సందర్భంలో ఎవరూ ఎవరిని గుర్తు చెయ్యరు. ఎప్పటి వరకు? హత్తా యఅలమ ఐన యకఉ కితాబుహు, అతని ఆ కర్మపత్రం ఎలా వచ్చి అతని చేతిలో పడుతుందో తెలిసే అంతవరకు. అఫీ యమీనిహి అఫీ యమీనిహి అమ్ ఫీ షిమాలిహి అమ్ మిన్ వరాయి ظهరిహి. అల్లాహు అక్బర్. ఆ కర్మపత్రం కుడి చేతిలో ముంగటి ద్వారా దొరుకుతుందా, లేదా ఎడమ చేయిలో వచ్చి పడుతుందా ఆ పత్రం, లేదా వీపు వెనుక నుండి తీసుకోవడం జరుగుతుందా, ఇది స్పష్టంగా తెలియనంత వరకు ఎవరు కూడా ఎవరినీ గుర్తు చేయరు. ఇక మూడో ప్రదేశం, వఇంద సిరాత్, ఎప్పుడైతే ఇదా వుదిఅ బైన ظهరై జహన్నం వఇంద సిరాత్ ఇదా వుదిఅ బైన ظهరై జహన్నం,
ఎప్పుడైతే నరకంపై వంతెన వేయబడుతుందో, పుల్సిరాత్ అని ఉర్దూలో అంటారో, ఆ వంతెన మీద దాటే సందర్భంలో ఏ మనిషి మరే మనిషిని గుర్తు చేయడు. ఈ విధంగా ఈ హదీస్ ద్వారా మనకేం తెలిసింది? త్రాసు నెలకొల్పబడే రోజు ప్రతి మనిషి అతని త్రాసు పల్యాలు పుణ్యాలతో బరువుగా ఉంటాయా లేదా పాపాలతో తేలికగా ఉంటాయా తెలియనంత వరకు ఎవరు ఎవరిని గుర్తు చేయరు. అలాంటి సందర్భంలో గమనించండి, మరి మనం ఈ రోజుల్లో పుణ్యాలు చేసుకొని విశ్వాస మార్గంలో నడిచి ఉంటేనే కదా ఆ రోజు మన త్రాసు పల్యాలు కూడా బరువుగా ఉండేవి. ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం అక్కడి పెద్ద ఆపదల్లో ఒక పెద్ద ఆపద అనడానికి రెండవ ఆధారం ఆ త్రాసు విషయాన్ని చూసి ఏ క్షణం కూడా పాపం చేయనటువంటి, ఎల్లప్పుడూ దైవ విధేయతలోనే ఉండేటువంటి దైవ దూతలు సైతం కంపించిపోతారు, భయపడిపోతారు. ఓ అల్లాహ్, మేము నీ యొక్క ఆరాధన చేసే హక్కు ఎలా ఉందో అలా చేయలేకపోయాము అని వారు బాధపడుతూ ఉంటారు. దైవ దూతల పరిస్థితి ఇలా అవుతుంది అంటే ఏ క్షణంలో కూడా వారు పాపం చేయలేదు. దానిని తలుచుకొని మన పరిస్థితి ఏం కావాలి? ముస్తదరక్ హాకింలోని హదీస్, షేఖ్ అల్బానీ రహిమహుల్లా సహీహాలో దీనిని పేర్కొన్నారు. హదీస్ నంబర్ 941. యూదఉల్ మీజాను యౌమల్ ఖియామా, ప్రళయ దినాన త్రాసును నెలకొల్పడం జరుగుతుంది. ఫలౌ ఉజిన ఫీహి సమావాతు వల్ అర్ద్ లవసిఅత్, అందులో ఆకాశాలను భూములను తూకం చేయదలచినా చేయవచ్చు, అంతటి విశాలంగా ఉంటుంది. ఫతకూలుల్ మలాయిక, అప్పుడు ఆ సందర్భంలో దైవదూతలు అంటారు, యా రబ్బి లిమన్ యజిన్, ఓ ప్రభువా ఇందులో ఎవరిని తూకం చేస్తావు, ఏ విషయాల్ని తూకం చేస్తావు? ఫయకూలుల్లాహు తఆలా లిమన్ షి'తు మిన్ ఖల్qi, అప్పుడు అల్లాహ్ సమాధానం పలుకుతాడు, నా సృష్టిలో నాకు ఇష్టమైన వాటిని నేను అందులో తూకం చేస్తాను. అప్పుడు దేవదూతలు అంటారు, సుబ్హానక్ మా అబద్నాక హక్క ఇబాదతిక్, నీవు పవిత్రునివి, అన్ని రకాల లోపాలకు దోషాలకు షిర్క్కు అతీతునివి, మేము నీ యొక్క ఆరాధన చేసే సరియైన హక్కు ఎలా ఉందో అలా చేయలేకపోయాము. ఈ విధంగా సోదరులారా, దైవదూతలు భయపడుతున్నప్పుడు మన పరిస్థితి ఏం కావాలి? ఆ రోజు త్రాసును ఏర్పాటు చేయడం ప్రజలపై వచ్చి పడే కష్టాల్లో, ఆపదల్లో ఒక పెద్ద కష్టం, ఆపద అని ఏదైతే చెప్పడం జరుగుతుందో దానికి మూడో ఆధారం ఒక హదీసు ద్వారా బోధపడే విషయం, డైరెక్ట్గా లేదు కానీ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని హజరత్ అనస్ రదియల్లాహు తాలా అన్హు ఒక సందర్భంలో అడిగారు, ప్రవక్త, ప్రళయ దినాన మీ సిఫారసు పొందడానికి అక్కడ మిమ్మల్ని ఎలా, ఏ ప్రదేశంలో, ఏ స్థానంలో పొందగలుగుతాము? అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తెలిపారు, నన్ను ఆ రోజు వంతెన వద్ద కలిసే ప్రయత్నం చేయి, అక్కడ మీరు లభించకుంటే అని అడిగినప్పుడు త్రాసు వద్ద అని చెప్పారు. అక్కడ కూడా మీరు లభించకుంటే అంటే హౌజ్ వద్ద, హౌజ్ కౌసర్ అని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పి, ఈ మూడిట్లో ఏదైనా ఒక ప్రదేశంలో నేను నీకు కలిసి ఉంటాను అని చెప్పారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం హౌజ్ కౌసర్ వద్ద హౌజ్ కౌసర్ యొక్క నీళ్లు త్రాపిస్తూ ఉంటారు అన్న విషయం స్పష్టంగా హదీసుల్లో ఉంది. అయితే పుల్సిరాత్ వంతెన వద్ద ఏదైతే ఉంటారో దాని గురించి కూడా, ఓ అల్లాహ్, నా ఉమ్మతిలను, నా అనుచర సంఘాన్ని క్షేమంగా దాటించు అని సిఫారసు చేస్తూ ఉంటారు. ఇక త్రాసు వద్ద ఎందుకుంటారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం
అయితే ఇక్కడ కూడా ఆ రెండు విషయాల ద్వారా బోధపడే విషయాన్ని గమనిస్తూ తప్పకుండా తమ అనుచర సంఘానికి సిఫారసు చేయడానికి అక్కడ ఉంటారు అని అర్థమవుతుంది. ఈ విధంగా ఎవరి సత్కార్యాలు దుష్కార్యాలు సమానంగా ఉంటాయో వారి పట్ల సిఫారసు చేయడానికి, ఇంకా వేరే వారి గురించి సిఫారసు చేయడానికి ప్రవక్త అక్కడ ఉంటారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సిఫారసు చేయడానికి అక్కడ ఉంటారు అంటే అది ప్రజల పట్ల ఎంత కష్టతరమైన విషయం, అందుకే సిఫారసు చేయడానికి ప్రవక్త అక్కడ వస్తారు అన్న విషయం బోధపడుతుంది. ఈ విధంగా మహాశివులారా, సాధ్యమైనంత వరకు మనం విశ్వాసం మరియు సత్కార్యాలతో మన యొక్క ఆ త్రాసును బరువుగా చేసే అటువంటి ప్రయత్నం మనం చేసుకోవాలి. ఇన్షా అల్లాహ్ దీనికి సంబంధించిన మరికొన్ని విషయాలు చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. తర్వాయి భాగంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాము. అల్లాహ్ తాలా మనందరికీ సత్కార్యాలతో పాటు విశ్వాసం మీద స్థిరంగా ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.